శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు పంచమి మంగళవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వకాలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి పళనికి కొద్ది దూరంలో వల్లీపురం అనేటటువంటి గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నటరాజన్ అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. అతను బట్టలు నేసేటటువంటి పనిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. ఎంతో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ తాను సంపాదించినటువంటి దాంట్లో కొంత దాన ధర్మాలకు వినియోగిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె కూడా భర్తకు అన్ని విధాలా ఎంతగానో సహాయపడుతూ ఉండేది. అలా భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులై ఎల్లప్పుడూ కూడా ఆ స్వామిని నిత్యము కొలుస్తూ ఉండేవారు. నటరాజన్ దంపతులకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేనటువంటి కొరత వారికి బాధ పెడుతూ ఉండేదన్నమాట. ఆ విధంగా సంతానం కోసం వారు ఎన్నో యాగాలను, అలాగే వ్రతాలను, నోములను చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వివాహం జరిగి 12 సంవత్సరాలైన తరువాత సంతానం కలగకపోవడం వారిని ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉండేది. ఆ విధంగా ప్రతిరోజు కూడా వారి ఇలవేల్పైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమకు సంతానం ప్రసాదించవలసిందిగా స్వామిని ప్రార్థిస్తూ ఉండేవారు. తమ తోటి వారందరూ కూడా చక్కటి పిల్లా పాపలతో ఆడుకుంటూ ఉంటే తమకు మాత్రం పిల్లలు లేరు అని చెప్పి బాధపడుతూ ఉండేవారు. ఏ జన్మలో చేసినటువంటి పాపం వలననో మేము ఈ జన్మలో సంతానం లేకుండా బాధపడుతున్నామని చెప్పి దీనాతి దీనంగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆ బాధ వారిని రోజురోజుకు కృంగతీస్తూ ఉండేది. అయితే ఆ దంపతులు మాత్రం కుమారస్వామిని కొలవడం మానలేదు. నిత్యము కూడా యథావిధిగా ఆ స్వామిని కొలుస్తూ ఉండేవారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తవత్సలుడు. తనను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడేటటువంటి అమృతమూర్తి ఆ స్వామి. ఆ విధంగా స్వామివారు మనస్ఫూర్తిగా కొలిచేవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఎటువంటి రుణబాధలు ఉండవు. చక్కటి సంతానం కలుగుతుంది. అకాల మృత్యుభయం కూడా ఉండదు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధను చెప్పుకున్నారు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు. నాయన్లారా, మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఒక పాపం వలన మీకు సంతానం కలగడం ఆలస్యమైంది. వచ్చే మంగళవారం ఎంతో పుణ్యదినం, ఎంతో పవిత్రమైనది. షష్ఠి తిథి కృత్తికా నక్షత్రంలో కలిసి వస్తుంది. ఎన్నో సంవత్సరాలకు గాని ఈ విధంగా రావడం జరగదు. ఎంతో పవిత్రమైనటువంటి ఆ రోజున మీరిద్దరూ కలిసి పళని పుణ్యక్షేత్రానికి చేరి సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ పూర్వజన్మ పాపం పూర్తిగా నశించిపోయి త్వరలోనే పండంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. నటరాజన్ దంపతులిద్దరూ కూడా సోమవారం సాయంత్రం పళనికి ఎడ్లబండిలో బయలుదేరి వెళతారు. వీరి ఊరి నుండి పళనికి 4-5 గంటల ప్రయాణం అవుతుందన్నమాట. రాత్రికి అక్కడే ఉండి మరునాడు మంగళవారం నాడు ఆ స్వామిని దర్శించుకుందామని చెప్పి వారు భావిస్తారు. అంతలో ఒక కొండ ప్రాంతం వస్తుంది. ఆ కొండ పక్కగా బండి నెమ్మదిగా వెళుతూ ఉండగా ఒక్కసారిగా 2 ఎడ్లు ఆగిపోతాయి. బండి ముందుకు సాగడం లేదు. బండి నడిపేవారికి ఎంత ఎదిరించినా కూడా ఎడ్లు ఎందుకు ముందుకు సాగడం లేదు అనేది అర్థం కాక వారు ఆలోచిస్తూ ఉంటారు. నటరాజన్తో కలిసి ఇద్దరూ బండి దిగుతారు. ఎదురుగా కనపడినటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే వారికి భయం కూడా కలుగుతుంది. ఎదురుగా 2 సర్పాలు పడగెత్తి నృత్యం చేస్తూ ఉంటాయి. వాటిని చూసినటువంటి ఎద్దులు బెదిరిపోయి ముందుకు సాగడం లేదు. బండివాడు ఏదో చప్పుడు చేయబోతుంటే నటరాజన్ వద్దు అని చెప్పి వారిస్తాడు. ఆ సర్పాలకు నమస్కరించి తమకు దారి ఇవ్వమని చెప్పి అడుగుతాడు. కానీ అవి ఏమాత్రమూ కదలలేదు. అక్కడే నృత్యం ఆడసాగాయి. ఆ విధంగా అరగంట సేపు కాలం గడిచిపోతుంది. అంతలో వారి దారిలోనే కొంచెం ముందున పక్కగా కొండపై నుండి ఒక పెద్ద బండరాయి అత్యంత వేగంగా దొర్లుతూ ఎదురుగా రోడ్డుపై పడి ముక్కలవుతుంది. ముక్కలన్నీ కూడా అటూ ఇటూ చెల్లా చెదురుగా పడతాయి. అది జరిగినటువంటి కాసేపటికి ఆ సర్పాలు రెండూ కూడా పక్కనే ఉన్నటువంటి పొదల్లోకి జరజరా పాకుతూ వెళ్ళిపోతాయి. నటరాజన్కు జరిగింది బాగా అర్థమవుతుంది.
ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే తమను రక్షించడానికి ఈ విధంగా వచ్చాడు. లేకపోతే ముందుకు సాగి ఆ బండరాయి తమపై పడి మేము మరణించి ఉండేవాళ్ళం అని చెప్పి స్వామిని మనసారా కీర్తిస్తాడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తమను రక్షించడానికే ముందుకు వెళ్లకుండా సర్పరూపంలో వచ్చాడు అని చెప్పి అక్కడ ఉన్నవారందరూ కూడా గ్రహిస్తారు. తమను రక్షించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాలుగా కీర్తిస్తాడు. ప్రయాణం ముందుకు సాగించి రాత్రికి పళని క్షేత్రానికి చేరుకుంటాడు. ఉదయాన్నే ఆ క్షేత్రంలో కొలువున్నటువంటి బాల సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శిస్తాడు. ఆ తరువాత సాయంకాలం తిరిగి బయలుదేరి వారి గ్రామానికి చేరుకుంటారు. ఆ స్వామి అనుగ్రహంతో కొద్ది కాలంలోనే వారికి చక్కని పుత్రుడు జన్మిస్తాడు. సుబ్రహ్మణ్య ప్రసాదితుడు కాబట్టి అతనికి బాలసుబ్రహ్మణ్యం అనేటటువంటి పేరును పెట్టారు. పుత్రునితో కలిసి నటరాజన్ దంపతులు ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించేవారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో తిరుత్తణి కూడా ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. పూర్వకాలంలో తిరుత్తణి సమీపంలో పుత్తూరులో చిన్నశెట్టి అనేటటువంటి వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను వెండి, బంగారు వ్యాపారాలతో పాటు బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనాన్ని సంపాదించాడు. కానీ విపరీతమైనటువంటి లోభత్వంతో ఉండేవాడు. ఎంతటి పేదవానికైనా సరే అతను ఎప్పుడూ దానం చేసి ఎరగడు. అతనికి చాలా కాలం సంతానం కలగలేదు. ఒకనాడు తనకు సంతానం కలిగితే ఒక అడుగు ఎత్తైనటువంటి వెండి సర్పపు రూపం తిరుత్తని స్వామివారికి కానుకగా సమర్పించుకుంటానని చెప్పి మొక్కుకుంటాడు. కార్తికేయుని యొక్క అనుగ్రహంతో భార్య చిత్రావతి త్వరలోనే గర్భాన్ని దాల్చి పన్నంటి కుమారుణ్ణి కంటుంది. అనతి కాలంలోనే ఆ స్వామి అనుగ్రహంతో చిన్నశెట్టి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. చిన్నశెట్టి వ్యాపార పనులలో పడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇచ్చినటువంటి మాటను మరిచిపోతాడు. ఒకనాడు చిన్నశెట్టి కుమారునికి ఏదో తీవ్రమైనటువంటి జబ్బు చేస్తుంది. ఆ జబ్బు ఎన్ని మందులు వేసినా కూడా నయం కాలేదు. అప్పుడు చిన్నశెట్టికి తాను కార్తికేయునికి ఇచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది. స్వామి, నా పిల్లవానికి ఈ జబ్బు నుండి కాపాడు, పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, నీకు అడుగు ఎత్తుగలిగినటువంటి సర్పాలు రెండింటిని సమర్పిస్తాను అని మనసులోనే మొక్కుకుంటాడు. పిల్లవాడు అనారోగ్యం నెమ్మదిగా తగ్గి కొద్ది రోజులలోనే పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు. అంతలో దసరా, దీపావళి పండుగలు వస్తాయి. చిన్నశెట్టి వ్యాపారాలన్నిటికీ కూడా చాలా రద్దీ సమయం కావడంతో ఒక్క క్షణం కూడా అతనికి తీరిక లేకుండా పోయింది. షణ్ముఖునికి ఇచ్చినటువంటి మాటను మరలా మర్చిపోతాడు. మధ్యలో ఒకసారి గుర్తుకు వచ్చినా ఈ పండుగలన్నీ కూడా అయిపోయిన తర్వాత వెళ్ళవచ్చులే అని చెప్పి మనసులో అనుకుంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆగ్రహం వస్తుంది. మానవ నైజం ఇంతే కదా అని అనుకుంటాడు. తన శక్తిని చూపాలి అని అనుకుంటాడు. అప్పుడు గాని చిన్నశెట్టికి బుద్ధి రాదు అని చెప్పి స్వామివారు అనుకుంటాడు. ఆ మరునాటి రాత్రి సుబ్బిశెట్టి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో నిద్రలేస్తాడు. తన మంచం చుట్టూ పెద్ద సర్పాలు తిరుగుతున్నట్లుగా అతనికి కల వస్తుంది. ఆ కలతో ఎంతో భయపడిపోయి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి మంచం మీద కూర్చుంటాడు. చిన్నశెట్టికి నిజంగానే భయంకరంగా పడగ విప్పి ఆడుతూ ఉన్నటువంటి సర్పాలు నేలపై కనిపిస్తాయి. చిన్నశెట్టి పై ప్రాణాలు పైనే పోతాయి. ఒక్కసారిగా ఇన్ని సర్పాలు ఎక్కడి నుండి వచ్చాయో భయపడిపోతూ భార్యను నిద్రలేపుతాడు. భయంతో వణికిపోతూ భార్యను తమ మంచం చుట్టూ ఉన్నటువంటి ఆ పాములను చూడమని చెబుతాడు. ఆశ్చర్యంగా భార్య చిత్రావతికి ఒక్క సర్పం కూడా అక్కడ కనిపించలేదు. ఏమండి, మీకేదో కలవచ్చినట్లుంది. నాకైతే అక్కడ ఏ పాము కనిపించడం లేదు. కళ్ళు మూసుకొని పడుకోండి అని తాను నిద్రపోతుంది. కానీ చిన్నశెట్టికి మాత్రం నిద్ర రావడం లేదు. కాలు కింద పెడితే కాటు వేసేలా ఉన్నాయి ఆ సర్పాలు. కాసేపటికి భార్యను మరలా నిద్రలేపుతాడు. చిత్రావతి విసుక్కొని మంచం దిగి విభూది తెచ్చి, ఇదిగోండి, ఇది రాసుకొని పడుకోండి అని చెబుతుంది. విభూదిని రాసుకున్నాడే కాని అతనికి మాత్రం నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరిచి చూస్తే మరలా బుసలు కొడుతూ దాదాపు 10 పాములు కనిపించాయి. అప్పుడు చిన్నశెట్టికి తాను షణ్ముఖునికిచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది. మాట తప్పినందువలనే ఆ స్వామి ఆగ్రహానికి గురి అవడం వలన ఈ విధంగా జరిగింది అని చెప్పి తెలుసుకుంటాడు. స్వామి సుబ్రహ్మణ్య, నన్ను క్షమించు తండ్రి. ఈ క్షణంలోనే నేను ఆ వెండి సర్పపు రూపాలను తయారు చేయించడానికి కావలసినటువంటి ధనాన్ని తీసి పక్కన పెడతాను. రేపే ఆ పనికి పురమాయిస్తాను. నన్ను క్షమించు స్వామి అని చంపలు వేసుకుంటాడు. కరుణామయుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు చిన్నశెట్టిని అనుగ్రహిస్తాడు. అక్కడ సర్పాలన్నీ కూడా క్షణంలోనే మాయమైపోతాయి. చిన్నశెట్టి ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా
మంచం దిగి ధనాగారం వద్దకు వెళ్ళి స్వామివారి పనికి కావలసినటువంటి ధనాన్ని తీసి ఒక పొట్లంలో కట్టి విడిగా పెడతాడు. మరునాడు ఉదయమే ఆ ధనాన్ని తీసుకొని మంచి వెండి సర్పపు ప్రతిమలను చేయించి ఆ వెంటనే వచ్చినటువంటి మంగళవారం నాడు తిరుత్తనికి వెళ్ళి స్వామివారికి సమర్పిస్తాడు. అప్పటి నుండి చిన్నశెట్టి మంచి మనసుతో జీవిస్తూ ఎన్నో దాన ధర్మాలను చేస్తూ కాలం గడిపాడు. జీవించినంత కాలం స్వామివారిని సేవిస్తూ గడిపి చివరికి ముక్తిని పొందాడు. పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనేటటువంటి గ్రామంలో వెంకట్రామం అనేటటువంటి పాలు పోసేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు కూడా తన వద్ద ఉన్నటువంటి 10 గేదెల పాలు పితికి వాటన్నిటినీ కూడా పెద్ద గంగాళంలో పోసుకొని ఒక బండిపై పెట్టుకొని ఊరిలో వారికి పోస్తూ ఉండేవాడు. వెంకట్రామన్ పాలలో ఏమాత్రం కూడా నీరు కలపకుండా స్వచ్ఛమైనటువంటి పాలను పోస్తూ ఉంటాడని అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. వెంకట్రామన్ భార్య సుమతి దంపతులిద్దరూ కూడా ప్రతిరోజు పరమేశ్వరుని పూజిస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు పరమేశ్వరుడంటే ఎంతో భక్తి. ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవాడు. వెంకట్రామన్ దంపతులకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం వారికి ఎంతో బాధగా ఉండేది. ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి మాకు సంతానాన్ని ప్రసాదించండి స్వామి అంటూ ప్రార్థిస్తూ ఉండేవారు. అందరి ఇళ్లలోనూ పాలు పోసిన తరువాత ఇంటికి వచ్చేటటువంటి దారిలో ఒక చెట్టు పక్కన ఉన్నటువంటి కొళాయి కింద ఆ పాత్రలు కడుగుతూ ఉండేవాడు. కొంచెం మిగిలినటువంటి పాలు పక్కన ఉన్నటువంటి చెట్టు మొదట్లో పోసేవాడు. ఆ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి వెంకట్రామన్కు కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిచ్చాడు. నాయనా వెంకట్రామన్, నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. నీవు ప్రతిరోజు కూడా చెట్టు మొదట్లో అందరికీ పోయగా మిగిలినటువంటి పాలను పోస్తూ ఉన్నావు కదా, ఆ చెట్టు పక్కనే ఉన్నటువంటి పొదల్లో ఒక దివ్యమైనటువంటి సర్పం ఉంది. ప్రతిరోజు కూడా నీవు పోసేటటువంటి పాలను ఆ సర్పరాజం స్వీకరిస్తూ ఉంది. అదేవిధంగా నీవు తెలియక చేస్తున్నప్పటికీ కూడా పాలు కొంచెమే పోస్తున్నప్పటికీ ప్రతిరోజు కూడా నీవు చేస్తున్నటువంటి ఈ మంచి పని వలన నీకు ఎంతో పుణ్యం లభించింది. అంతేకాదు, నిన్న నాకెంతో ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి. నిన్న కూడా ఎప్పటిలాగే అక్కడ నీవు పాలను పోశావు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి దివ్య సర్పానికి ఆ పవిత్ర దినాన పాలు పోసిన వాడివై ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు. దీనివలన నేనెంతో సంతోషించాను. నీకు త్వరలోనే చక్కని కుమారుడు జన్మిస్తాడు. నీవు ఆ కుమారుని తీసుకొని ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నటువంటి నా పుణ్యక్షేత్రమైనటువంటి తిరుచెందూరుకు వెళ్ళి ఆ పిల్లవాడికి అక్కడే నామకరణం చేయవలసింది అని చెప్పి స్వామివారు అంతర్ధానమయ్యారు. ఉదయం నిద్రలేవగానే భార్య సుమతికి తనకు వచ్చినటువంటి కలను వివరంగా చెప్పాడు వెంకట్రామన్. ఆ షణ్ముఖుడు తమను అనుగ్రహించినందుకు వారు ఎంతగానో సంతోషించారు. వెంకట్రామన్ అప్పటి నుండి ప్రతిరోజూ కూడా క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా సరే ఆ దివ్య సర్పం కనిపిస్తుందేమోనని చెప్పి ఆత్రుతగా చూస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడూ కనిపించలేదు. ఆ షణ్ముఖుని దయవలన సుమతి కొన్ని రోజులకే గర్భాన్ని దాల్చి చక్కని పిల్లవాడిని కంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పినట్లుగా ఆ పిల్లవాడిని వెంట పెట్టుకుని తిరుచెందూరుకు బయలుదేరుతారు. ఆ రోజులలో ఎడ్లబండీలపైనే ప్రయాణమన్నమాట. కొంత దూరం వెళ్ళేటప్పటికీ దారికి ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సర్పం ఒకటి కనిపిస్తుంది. దారి మధ్యలో పడగ విప్పి ఉన్నటువంటి ఆ సర్పరాజాన్ని చూడగానే స్వామి కలలో చెప్పినటువంటి సర్పం ఇదేనేమోనని చెప్పి వెంకట్రామన్కు అనిపిస్తుంది. కుటుంబం అంతా కూడా బండి దిగి ఆ దివ్య సర్పానికి నమస్కరిస్తారు. పిల్లవాడి చేత కూడా నమస్కరింపచేస్తారు. సర్పం వెంటనే మాయమైపోతుంది. ప్రయాణం ముందుకు సాగించి వెంకట్రామన్ దంపతులు మరునాడు ఉదయానికే తిరుచెందూరుకు చేరి అక్కడ కొలువై ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తారు. పిల్లవాడికి అక్కడే కార్తికేయనని నామకరణం చేస్తారు. ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు తిరిగి విష్ణుపురానికి చేరుకుంటారు. వెంకట్రామన్ కుటుంబం అంతా కూడా ఆ స్వామిని సేవిస్తూ కలగాలము సుఖంగా జీవించారు. పూర్వకాలంలో మదురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో వెంకట శాస్త్రి అనేటటువంటి మహాపండితుడు ఉండేవాడు. అతను అన్ని శాస్త్ర విద్యల్లోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి ఏ సలహా కావలసి వచ్చినా వెంకట శాస్త్రి వద్దకే వచ్చేవారు. వివాహ గృహ ప్రవేశాలకు ముహూర్తాలు నిర్ణయించడంలో వెంకట శాస్త్రికి సాటి లేరని చెప్పి జనమందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలు కావలసినటువంటి వారు ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా వెంకట శాస్త్రి వద్దకే వచ్చేవారు.
వెంకటశాస్త్రికి 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా, సుఖంగా ఉంటున్నటువంటి వెంకటశాస్త్రికి ఉన్నట్టుండి ఒకనాడు చర్మ వ్యాధి పట్టుకుంది. శరీరమంతా కూడా దురద రావడం, కొంచెం గోకిన పుండులు పడడం జరిగేది. చర్మం అక్కడక్కడ పొలుసులు బారిపడినట్లుగా ఉండేది. ఆ విధంగా వెంకటశాస్త్రికి ఆయుర్వేదం కూడా పరిచయం ఉండడం చేత కొన్ని మందులు వాడి చూశాడు. అయినప్పటికీ అవేమీ ఏమాత్రం పనిచేయలేదు. ఇక లాభం లేదనుకుని మదురై నుండి పెద్ద వైద్యుల కోసం కబురు పంపిస్తాడు. వెంకట శాస్త్రిపై ఉన్నటువంటి అభిమానంతో వారు ఆ ఊరుకు వచ్చి అతన్ను పరీక్షించి మందులు ఇచ్చారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇదంతా కూడా తన పూర్వజన్మ కర్మఫలం అని చెప్పి వెంకట శాస్త్రి బాధపడుతూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్యుడు వచ్చాడు. అప్పుడు జ్యోతిష్యంతో ఎంతో ప్రావీణ్యత కలవాడని, ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలడని చెప్పి జనమందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఒకనాడు ఆ జ్యోతిష్యుడు వెంకటశాస్త్రి ఇంటికి వచ్చాడు. అతని జాతకాన్ని చూసి కన్నులు మూసుకొని ధ్యానించి ఇలా చెబుతాడు: స్వామి, మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరాన్ని చేశారు. అకారణంగా 10 సర్పాలను చంపివేశారు. మీకు ఏ హాని తలపెట్టకపోయినప్పటికీ వాటిని క్రూరంగా హింసించి చంపారు. ఆ పాపఫలం మీరు ఈ విధంగా అనుభవిస్తున్నారు. దీనికి ఒక్కటే పరిహారం. ఆ కార్తికేయుని వేడుకోండి. ఇక్కడకు కొద్ది దూరంలోనే తిరుప్పారకుండ్రం అనేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం ఉంది. అక్కడ వెలసినటువంటి షణ్ముఖుడు ఎంతో గొప్ప మహత్యం కలవాడు. ఆ స్వామి తన బల్లెంతో అక్కడ ఒక సరస్సును సృష్టించాడు. తమరు వచ్చేటటువంటి మంగళవారం ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానాన్ని ఆచరించండి. మీ పూర్వజన్మ పాపం నశించి మీకు పూర్తిగా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పాడు. వెంకటశాస్త్రి ఆ తరువాత వచ్చినటువంటి సోమవారం రోజు బయలుదేరి రాత్రికి ఆ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుప్పారకుండ్రానికి చేరుకుంటాడు. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఆలయంలో స్వామివారిని దర్శించాడు. అటు పిమ్మట పక్కనే ఉన్నటువంటి సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి 2 చేతులతో ఆ కార్తికేయుని నమస్కరిస్తూ నీటిలో 3 సార్లు మునిగాడు. అంతే, ఆశ్చర్యం! వెంకటశాస్త్రికి ఉన్నటువంటి చర్మ వ్యాధి క్షణంలోనే మాయమైపోయింది. ఆనందంతో వెంకటశాస్త్రి కళ్ళ నీళ్లు వచ్చాయి. ఆలయం వైపు తిరిగి స్వామివారిని ప్రార్థిస్తూ ఇలా అంటాడు: స్వామి సుబ్రహ్మణ్య, నీవు జ్ఞాన సంపన్నుడవు. నిన్ను కొలిచిన వారిని నిత్యము రక్షించేటటువంటి అమృతమూర్తివి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర, నీకు ఇవే నా నమస్కారములు స్వామి. నిన్ను స్మరించే వారికి ఎన్నో జన్మల పాపాలు నశించి కైవల్యం లభిస్తుంది. నిత్యము నిన్ను స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని ఆ స్వామిని ఎన్నో విధాలా కొనియాడాడు. ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించాడు. తిరిగి తన ఊరికి ప్రయాణమయ్యాడు. జీవించినంతకాలం స్వామిని సేవిస్తూ సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం వలన కుజదోషం నుంచి విముక్తులవుతారు. ఎటువంటి సర్పదోషాలు ఉన్నా తొలగిపోతాయి. పూర్వకాలంలో తమిళ దేశంలో మణిశర్మ అనేటటువంటి ఒక చర్మకారుడు ఉండేవాడు. అతను వంశపారపర్యంగా వచ్చినటువంటి చెప్పులు కుట్టేటటువంటి వృత్తిలో జీవిస్తూ ఎంతో భక్తిపరాయణుడై ఉండేవాడు. పరమేశ్వరుడన్నా, విఘ్నేశ్వరుడన్నా, సుబ్రహ్మణ్యేశ్వరుడన్నా అతనికి ఎంతో ప్రాణం. ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారంటే మరీ ప్రాణం. ఎల్లప్పుడూ కూడా ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని తలుస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు వసుమతి. ఆమె కూడా ఎంతో భక్తితో ఉండేది. ఆ దంపతులిద్దరూ ఎంతో నిర్మలమైనటువంటి మనస్సుతో జీవిస్తూ ఉండేవారు. మణిశర్మకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం బాధగా ఉండేది. ప్రతిరోజు కూడా ఆ దంపతులు తమకు సంతానం అనుగ్రహించవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉండేవారు. కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ఆ విధంగా రోజులు గడుస్తూ మణిశర్మకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకనాడు ఆ విషయం గురించి ఆలోచిస్తూ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యాడు. భార్యతో ఇలా అన్నాడు: ఇన్నేళ్లుగా మనము ఇంతమంది దేవతలను ప్రార్థిస్తూ ఉన్నాం. అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది. రేపటి నుండి నేను వారం రోజులు పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్షను చేస్తాను. ఆ స్వామివారు కరుణిస్తే సరి, లేకపోతే ప్రాణాలైనా సరే వదిలిపెడతాను అని అంటాడు. ఆ మాటలను విన్నటువంటి భార్య వసుమతి కంట నీరు పెట్టుకుంటుంది. భార్యతో అన్నట్లుగానే మణిశర్మ మర్నాడు ఉదయం నుండి ఏ ఆహారమూ తీసుకోవడం మానేశాడు. ఆ విధంగా 3 రోజులు అయ్యేసరికి ఓపిక తగ్గిపోయింది. 4వ రోజున మంచం మీద నుండి లేవలేకపోయాడు. బంధువులు, స్నేహితులు
ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అతను మాత్రం వినిపించుకోలేదు. ఐదవ రోజున సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడి నుండో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి, మామా, ఇదిగో ఈ అరటిపండు తిను, నీకేమీ పర్వాలేదు అని చెప్పి అతని చేతిలో ఒక అరటిపండును పెట్టాడు. ఆ బాలుడు తేజస్సుకు ఆశ్చర్యపోతూ మణిశర్మ ఒక్క క్షణం ఒళ్ళు మర్చిపోయాడు. తనను ఏదో తెలియనటువంటి ఒక మాయ కప్పివేసింది. తన ఉపవాసం సంగతి కూడా గుర్తుకు రాలేదు. చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి ఆ బాలుని చూస్తూ అతని నుండి అరటిపండు తీసుకొని కనులకు అద్దుకొని ఆ అరటిపండును తింటాడు. అంతే. ఒళ్ళంతా ఏదో దివ్యమైనటువంటి తేజస్సు అతనిలో ప్రసరింపజేసినట్లుగా అవుతుంది. వెంటనే ఆ బాలుడు ఒక్క క్షణాన పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి మాయమైపోతాడు. మణిశర్మకు ఒక్కసారిగా కునుకు పడుతుంది. నిద్రలో ఆ కుమారస్వామివారు కలలో దర్శనమిచ్చి బాలుని రూపంలో వచ్చింది తానేనని, త్వరలోనే వారికి చక్కని పిల్లవాడు జన్మిస్తాడు అని చెబుతాడు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్నటువంటి పలముదరై చోళై అనేటటువంటి పుణ్యక్షేత్రంలో తాను వెలిసి ఉన్నానని, 7 మంగళవారాలు తనను దర్శించమని చెప్పి స్వామివారు చెబుతాడు. ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. సాక్షాత్తు ఆ షణ్ముఖుడే వచ్చి దర్శనమిచ్చి తమకు కరుణించినందుకు ఎంతో సంతోషిస్తారు. ఆ దంపతులిద్దరూ కూడా స్వామివారు సెలవిచ్చిన విధంగా 7 మంగళవారాల పాటు పలముదరై చోళై అనేటటువంటి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శిస్తారు. ఆ స్వామి అనుగ్రహంతో వారికి చక్కని పిల్లవాడు జన్మిస్తాడు. మణిశర్మ, వసుమతి దంపతులిద్దరూ కూడా బ్రతికినంతకాలం స్వామివారిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవిస్తూ ఉండేవారు. పూర్వకాలంలో తమిళనాడులోని కుంభకోణం అనేటటువంటి పట్టణానికి కొద్ది దూరంలో ఒక చిన్న గ్రామంలో పెరియశెట్టి అనేటటువంటి ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపదను ఆర్జించేవాడు. అంత సంపాదించినప్పటికీ కూడా పెరియశెట్టి ఏమాత్రము దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతనికి 2 కుమార్తెలు, వందన, చందన. వందన వివాహం అయినప్పటికీ చిన్న కుమార్తె చందన వివాహం ఏమాత్రం కుదరడం లేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో ఆగిపోతూ ఉండేవి. ఈ విధంగా ఎందుకు జరుగుతుందో ఆ దంపతులకు అర్థమయ్యేది కాదు. అలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు పట్టుకుంది. వర్షాలు ఏమాత్రం కురవలేదు. జనంలో ఏ వస్తువులు కొనేటటువంటి స్థితి లేక పెరియశెట్టికి వ్యాపారంతో ఎంతో నష్టం వచ్చింది. నష్టానికి తోడు కూతురు పెళ్లి జరగకపోవడం కూడా చాలా బాధపట్టుకునేలా చేసింది. అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్నటువంటి స్వామిమలై దివ్యక్షేత్రంలో స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కొలువైనటువంటి ఆ క్షేత్రానికి వెళ్ళేవారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయేది. ఎంత ప్రయత్నించినా చిన్న కుమార్తెకు వివాహం కుదరడం లేదు. అలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వారింటికి వచ్చాడు. అతను పెరియశెట్టితో వచ్చేటటువంటి మంగళవారం నాడు స్వామిమలైలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయించమని చెప్పాడు. ఆ మాట విన్నటువంటి పెరియశెట్టి కొంచెం విసుగ్గా ఇలా అన్నాడు. స్వామి, వచ్చే వారం ఏమిటి? ఇంతకు ముందు ఎన్నో మంగళవారాలు అక్కడ అభిషేకం చేయించాను. అయినప్పటికీ ఏమీ ఫలితం లేకుండా పోయింది. మరోమారు చేయించినా ఏముంటుంది అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, సరే, ఇన్నిసార్లు చేయించావు కదా, ఒక్కసారి మరలా చేయించు, తప్పకుండా ఫలితం ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు పెరియశెట్టి ఆ సాధువుతో, ఆ అదేమంత పెద్ద కష్టం కాదులేండి, మరలా వెళ్ళి అభిషేకం చేయిస్తాను అని అంటాడు. శని, ఆదివారాలు గడిచిపోయి సోమవారం వస్తుంది. పెరియశెట్టికి పక్క ఊరి జమీందారు నుండి ఏదో ముఖ్యమైనటువంటి పని ఉందంటూ కబురు రావడంతో అక్కడకు వెళతాడు. అన్నీ వివరంగా మాట్లాడేటప్పటికీ సాయంత్రం అవుతుంది. ఒక్కసారిగా వర్షం పట్టుకుంటుంది. అంతటి వర్షంలో బయలుదేరడానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వర్షం మరునాడు మధ్యాహ్నం దాకా తగ్గలేదు. అక్కడితో ఆ సాధువు చెప్పినట్లుగా ఈ మంగళవారం స్వామిమలై వెళ్లడం పెరియశెట్టికి కుదరలేదు. వచ్చే వారం వెళ్ళవచ్చులే అని అనుకుంటాడు. ఆ వారం పూర్తయి తిరిగి మరలా సోమవారం వచ్చింది. భార్య ఈసారి ఎలాగైనా సరే స్వామిమలైకి వెళ్ళి అభిషేకం చేయించాలి అని చెబుతుంది. ఉదయాన్నే ఇంకా సేపట్లో బయలుదేరుతాము అనగా పెరియశెట్టి ఒక్కసారిగా కాలు జారి పడ్డాడు. కాలు చాలా నొప్పి చేసింది. ఏమాత్రమూ కూడా అతను కదల్లేకపోతూ ఉంటాడు. అక్కడితో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దర్శనానికి ఆ మంగళవారం కూడా వెళ్ళలేకపోతాడు. ఎందుకు ప్రతిసారి కూడా ఈ విధంగా అవాంతరాలు వస్తున్నాయి అని చెప్పి భార్య ఎంతో బాధపడుతుంది. అంతలో ఆ వారం కూడా గడిచిపోతుంది. మరలా సోమవారం వస్తుంది. ఇంకా సేపట్లో బయలుదేరుతామని తలుస్తూ ఉండగా భార్య కాలు మెలిక పడుతుంది. ఆ నొప్పి క్షణక్షణానికి ఎక్కువై ఏమాత్రమూ కూడా కదల్లేకుండా చేస్తుంది.
ఇక ఈ వారం కూడా వెళ్ళడానికి కుదరలేదు. అలా ఎందుకు జరుగుతుందో వారికి కూడా అర్థం కావడం లేదు. తాము ఏదో అపరాధం చేశామని చెప్పి తలుస్తారు. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెరియశెట్టి భార్యకు కలలో కనిపించి ఇలా చెబుతాడు. అమ్మా, నీ భర్త నన్ను దర్శించడం ఎంతో తేలికని, అదేమంత పెద్ద కష్టమైనది కాదని చెప్పి అహంకారంతో అన్నాడు. ప్రతి మంగళవారం వెళుతున్నాం కదా, మరొక్కసారి వెళ్ళడం అదేమైనా పెద్ద కష్టమా అని అన్నాడు. నా అనుగ్రహం లేకపోతే ఎంత దగ్గరలో ఉన్నప్పటికైనా సరే నా దర్శనం ఎలా జరగదో తెలియజేయడానికే ఈ విధంగా చేస్తున్నాను. ఈసారి తప్పకుండా నా దర్శనం లభిస్తుంది అని చెప్పాడు. భార్య నిద్ర నుండి లేవగానే తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి పెరియశెట్టికి వివరంగా చెప్పింది. పెరియశెట్టి తన అహంకారానికి మన్నించమని చెప్పి స్వామివారికి నమస్కరించి చెంపలు వేసుకుంటాడు. స్వామి సుబ్రహ్మణ్య, ఇంకెప్పుడు అలా మాట్లాడనని చెప్పి తనను క్షమించమని వేడుకుంటాడు. భక్తవత్సలుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అనుగ్రహించి ఆ మరుసటి మంగళవారం ఆ కుటుంబానికి స్వామిమలైలో చక్కని దర్శనం జరిగేలా చేశారు. స్వామివారికి ఎంతో వైభవంగా అభిషేకం చేయించారు. అది జరిగినటువంటి కొద్ది రోజులకే నాగరాజు అనేటటువంటి వరునితో చందనకు వైభవంగా వివాహం జరిగింది. పెరియశెట్టి కుటుంబం అంతా కూడా ఆ స్వామిని మరిచిపోకుండా సేవిస్తూ కలకాలము సుఖంగా జీవించారు. ఇవి స్వామివారు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు. ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.